వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీ రిలేటివ్స్ మీ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటుంది ఏంటి అండ్ రియాలిటీ ఏంటి, వాళ్ళ విషయంలో మీ ఇంట్యూషన్ ఏంటి అండ్ రియాలిటీ ఏంటి, ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయండి. ఓకేనా? మీ రిలేటివ్స్ మీ గురించి ఏమనుకుంటున్నారు, మీరు బాగా మనీ సంపాదిస్తున్నారు ప్రజెంట్ అనుకుంటున్నారంటండి. మీ చేతిలో గోల్డ్ కాయిన్ కనిపిస్తుంది వాళ్ళకి. కొంతమంది అయితే మిమ్మల్ని తప్పించేయాలి అని కూడా చూస్తున్నారు. న్యూ బిగినింగ్. ఇంకా చెప్పండి ఏంజిల్, గుంటనక్కల్లాగా. ద మూన్. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి. మీ రిలేటివ్స్ గురించి మీరు ఎవరైతే అనుకున్నారో, ఏ పర్సన్ అయితే అనుకున్నారో, ఏం చేద్దామని అనుకుంటున్నారో అది కరెక్టే అని చెప్తున్నారు. కానీ వాళ్ళకి అవకాశం లేదు పాపం. ఇంకా చెప్పండి ఏంజిల్స్, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు. ఒక పర్సన్ మీ విషయంలో ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళ తలకిందులు అయిపోయారంట. ఎందుకంటే డివైన్ జనరల్గా వాళ్ళ పాత్రలో వెళ్తున్న వాళ్ళకే సపోర్ట్ చేస్తుందండి. డార్క్ ఎనర్జీస్ నమ్ముకున్నా, లేదంటే మేమైతే జలస్తో మీ జాబ్ అది తీసేయాలనుకున్నా కూడా వాళ్ళ జాబ్ కోల్పోవడము, చెయ్యి మెడకి మెడ అన్నట్టు ఉంటుందండి. ఓకేనా? మనం కరెక్ట్గా ఉంటేనే ఎక్కువ రోజులు మనగలుగుతాం, లేదంటే అంతంత మాత్రమే. 5 ఆఫ్ కప్స్, మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పి ఒక పర్సన్ అయితే తలకిందులు అయిపోయాడంటండి. అండ్ ఒక గర్ల్ మీ విషయంలో ఏంటంటే అవకాశం కోసం ఎదురు చూస్తుందంట. కానీ ఆ అమ్మాయిని మిమ్మల్ని బాధ పెట్టలేదు. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అండి. ఒక మేల్ మాత్రం మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తుంది. మీ రిలేటివ్స్లోనేనండి. అలాగే హార్ట్ బ్రేక్ చేయాలి, ఎలాగైనా హార్ట్ బ్రేక్ చేయాలి అని చూస్తున్నారంట. ఎలా అయినా కుంగిపోయేలా చేయాలి. వీళ్ళు సంతోషంగా ఉన్నారు, బాగుపడిపోతున్నారు అని అనుకుంటున్నారంట. మీ స్టార్ని తలకిందులు చేయాలి అని చూస్తున్నారంట. అప్పుడే మీరు స్టార్లా కనిపించారు వాళ్ళకి. అప్పుడే అంటే వాళ్ళకంటే తక్కువగా ఉండాలి అని చూసుకుంటారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నా వాళ్ళు ఏంటో తెలిసి వస్తుంది ఇప్పుడు. సో మీరు పక్కన ఉంటే వాళ్ళు ఆనట్లేదు, అది వాళ్ళ బాధ. అందుకని మిమ్మల్ని తిరిగేయాలి. మీ స్టార్ మీకు లేకుండా చేయాలి. మీ పేరు, మీ ఊర్లో కానీ, ఇప్పుడు ఏదైనా పిల్లల గురించి కానీ ఏదైనా టాపిక్ వచ్చినా కూడా వాళ్ళు అలా చదువుకున్నారు, అలా చేస్తున్నారు అంటే ఇంకా అయిపోయింది. పిల్లలు ఏదో చేసేస్తున్నారు, డబ్బులు సంపాదించేస్తున్నారు, వీళ్ళు కాస్ట్లు కూడా పెట్టేసుకుంటారు, అక్కడ దాకా వెళ్ళిపోతారు కదా. సో ఆ విధంగా మీ పిల్లల్ని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళకి పేరు లేకుండా చేయాలి. అవకాశం ఉందా? లేదా మీరు జాబ్ చేస్తుంటే, మీరే రన్ చేస్తుంటే మీకు జాబ్ లేకుండా చేయాలి. అవకాశం ఉందా? ఈ విధంగా ఆలోచించి ఏదో రకంగా మీకు హార్ట్ బ్రేక్ చేయాలి అని చూస్తున్నారంట. కానీ వాళ్ళెవ్వరికీ కూడా మీ డివైన్ అలో చేయట్లేదు. కంగ్రాచులేషన్స్. మీ రిలేటివ్స్ ఎవ్వరూ కూడా మీ జీవితంలో ఏమీ చేయలేరండి, అలా చూస్తూ ఉండడం అంతే. ఇగో మిస్సింగ్, వాళ్ళకి ఎనర్జీయే మిస్సింగ్ అండి. మీ రిలేటివ్స్లో ఎవరు కూడా మిమ్మల్ని ఇంతకుముందు బాధ పెట్టినట్టు ఇప్పుడు పెట్టలేరు. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళని మీరు గుడ్డిగా నమ్మి 0303 మీరు చేసుకున్న ప్రతి పండుగ, ముక్కు పొడుగ కాడి నుంచి వడ్డానం దాకా ప్రతిదీ మీరు వాళ్ళకి చూపించేవాళ్ళు. వాళ్ళు మీ వాళ్ళే మీకు సపోర్ట్ చేస్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళని. వాళ్ళు ఏం చేశారు? తిరిగి మీకే పెట్టారు కదా. క్వీన్ ఆఫ్ కప్స్, మీకు వచ్చే డబ్బుల్ని ఇప్పుడు ఆపేద్దామని చూస్తున్నారంట, కానీ ఆపలేరు. మీ సెలబ్రేషన్, మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు అన్నీ కొనుక్కోవడం, చీరలు కావచ్చు, బట్టలు కావచ్చు, లేదా ఏదైనా వస్తువులు కావచ్చు, చివరికి మార్కెట్లో ఆకుకూరలు కావచ్చు, వేటిని కూడా చూసి వారలేకపోతున్నారండి మీ రిలేటివ్స్లో కొంతమంది. దానివల్ల ఏమైందంటే వాళ్ళు జలస్తో మీ మీద పెంచుకున్న జలస్ వాళ్ళనే తినేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ గురించి ఆలోచించుకోవడం కూడా మానేసి మీకాసే చూసుకుంటూ కూర్చున్నారు మీరు బాగుపడిపోతున్నారని. మీ విషయంలో చేసిన తప్పుకి చాలామంది అనుభవిస్తున్నారండి. చిన్నప్పుడు కానీ మీరు మీ చదువుల విషయంలో కానీ తప్పు చేసిన వాళ్ళు ఆల్రెడీ అనుభవించేస్తారు చాలామంది. ఇప్పుడు కూడా జడ్జిమెంట్లోనే ఉంది. చాలామంది ఇప్పుడు అనుభవిస్తున్నారు, ఫ్యూచర్లో మీ జోలికి వస్తే అప్పుడు కూడా అనుభవిస్తారు. సో వాళ్ళకి ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టడానికి అవకాశమే లేదండి. క్లియర్. ఈ వీడియో సైన్గా తీసుకోండి. మీ రిలేటివ్స్ ఎవరిని మీరు నమ్మరు, అండ్ నమ్మినా కూడా వాళ్ళు ఏంటో ఆల్రెడీ మీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అందరి కలర్స్ మీకు క్లియర్గా తెలిసిపోయినాయి. కాబట్టి వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయలేరు. అండ్ డబ్బులు ఇచ్చి మీకు ఏదో డబ్బులు ఇద్దామని చూస్తున్నారంటే ఎవరు ఆపేయడానికి, అంటే మీ విషయంలో వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేరు కదా. కత్తి పట్టుకొని పొడుస్తా అంటే మీరు ఊరుకుంటారేంటి, ఇచ్చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఆపేయండి, మీ జాబ్ను లేదా మీరు చేసిన పనిను మిమ్మల్ని ఆపేస్తే వాళ్ళకి ఆస్తి మిగిలిపోతుంది కదా అని ఆలోచిస్తున్నట్టుగా వైపు కనిపిస్తుంది. ఓకేనా?
పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఛాన్సే లేదండి, ఛాన్సే లేదు. వాళ్ళు మీకు బ్యాక్ స్టాంప్ వేయలేరు, ఈ జన్మలో వేయలేరు. మీ చుట్టాలు ఎవ్వరూ కూడా 444 మీ లైఫ్లో ఉంది, మీ తలరాతిలో ఉంది. స్టెబిలిటీ పక్కా. ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఇల్లు కట్టుకొనే తీరుతారు. మీరు ఎక్కడెక్కడ అన్నీ అమ్మేసుకున్నారో మళ్ళీ అక్కడే నిలబడతారండి. వాళ్ళు ఎవరు కూడా ఏం చేయలేరు. సూపర్ సన్ కార్డ్ ఎగిరిపడిందండి. చాలా బ్రైట్గా ఉంటుంది మీ ఫ్యూచరు. అది డివైన్ డిసిజన్ అండి. వాళ్ళు ఎవరు కూడా ఆపలేరు. ఎవరైతే మీ మీద డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారో, డబ్బులు ఇచ్చి చేస్తున్నారని ఇందాక వచ్చింది కదా, దాని కన్ఫర్మేషన్. డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంటే అండి డైరెక్ట్గా ఏం చేయలేక చుట్టాలు, ఎవరైనా చుట్టాలు మీ ఇంటికి వచ్చినప్పుడు చూసుకోండి. మీ ఆయిల్లో కలపడాలు, వాటర్ బాటిల్ సగం సగం వదిలేయడాలు, లేదంటే మీ హెయిర్ పిన్స్ అవి పట్టుకెళ్ళడాలు, ఇలాంటి వాటికి చూసుకోండి. ఎవరో ఒకరి ఇంట్లో ఉన్నప్పుడు చుట్టూ వచ్చిన వాళ్ళు వెళ్ళదాకా కొంచెం చూసుకుంటూ ఉండండి, సరేనా? ఎప్పుడు లేని చుట్టాలు మీకు డబ్బులు రాగానే వస్తున్నారంటే వాళ్ళు అసూయతో వస్తున్నారు, అది ఆపడానికి అని అర్థం. మీ లైఫ్లో డబ్బులు రావడం, ఇలా హ్యాపీగా ఉండడం ఎవరితోనో వార్త వాళ్ళకి వినిపించింది. సో వీళ్ళు బాగుపడిపోతున్నారు, ఇప్పుడే తొక్కేయాలని పరిగెట్టుకొని వస్తున్నారంట, చూసుకోండి. 8 ఆఫ్ పెంటికల్స్. అండ్ ఇప్పుడు మీరు చాలామంది ఉద్యోగాలు కూడా వచ్చినాయి, మీ పిల్లలకో మీకో డబ్బులు కూడా కనిపిస్తున్నాయి. సో దానివల్ల మిమ్మల్ని రివర్స్ చేయాలని చూస్తున్నారంట. కానీ ఎస్, మీరు చేస్తున్న పనినే రివర్స్ చేయాలని చూస్తున్నారంట, కానీ చేయలేరండి. మీ బ్యాలెన్స్ని రివర్స్ చేయలేరు, కన్ఫామ్గా చేయలేరు. 9 ఆఫ్ కప్స్. ఇక్కడ 8 ఆఫ్ కప్స్ని పని ఇంకా 9 ఆఫ్ కప్స్ అవుతుంది. వాళ్ళు మీ పని రివర్స్ చేయాలనే కొద్దీ మీ పని ఇంకా పెరుగుతుంది. 0606 కన్ఫర్మేషన్ అండి. మీరు ఇంకా పైకి వెళ్తారు, ఓకేనా? వాళ్ళు ఎలాగ ఎదురు చూస్తూ ఉండడమే బస్తాలు అట్టుకొని, వాళ్ళు ఏమీ చేయలేరు. మూన్ గాడి విషయంలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దామండి. మీ రిలేటివ్స్ మీ గురించి ఏమనుకుంటున్నారు, దాంట్లో ఉన్న ఎనర్జీ. లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. లక్ మీ సైడ్ ఉందండి. ఇంకెవరు ఏం చేసినా జరగదు, అంతే. మీరు బిజినెస్ చేస్తారో, జాబ్ చేస్తారా, ఇల్లు కట్టుకుంటారా, ఏ చేసినా లక్. వ్యాపారం చేస్తారా, ఏం చేసినా లక్ అనేది ఖచ్చితంగా మీ సైడ్ ఉంది. ఈ వీడియో సైన్గా తీసుకోండి, ఓకేనా? ఫ్యరీ క్లైమాక్స్ అప్రోచెస్. చాలా పెండింగ్లో ఉన్న విషయాలు సాల్వ్ అయిపోతాయంట, వీలైనంత త్వరగా, అనుకున్న దానికంటే ఫాస్ట్గా. అది కోర్టు కేసు కావచ్చు, ల్యాండ్ విషయాలు కావచ్చు, రావాల్సిన బ్యాంకు అవి కావచ్చు, ఎక్కడైనా ఆగిపోయిన అప్పు మళ్ళీ తిరిగి ఇవ్వడం కావచ్చు, చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయండి మీ దగ్గరికి. కమ్యూనికేషన్ ఈస్కి అంతా మీ మాటలోనే ఉంటుందండి. మీరు ఏ విధంగా మాట్లాడితే ఆ విధంగా అన్నీ వచ్చేస్తాయి, ఓకేనా? మీరు కొంచెం ఏదైనా డిసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆలోచించుకోండి. కొంచెం టైం అనేది స్పెండ్ చేసి రిలాక్స్గా ఉండి ఆలోచించండి అని చెప్తున్నారు. బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్. మీరు దేనికైనా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడండి, బోల్డ్గా మాట్లాడండి. వాళ్ళకి జంకుతున్నట్టో భయపడుతున్నట్టో మాట్లాడొద్దు. మీరు ఒకటి ఆల్రెడీ ఆలోచించుకొని ఇలా అయితే అటు ఇటు కూడా ఆలోచించుకొని ఉండండి, ఓకేనా? బోల్డ్గా మాట్లాడండి అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ప్రాస్పారిటీ లైజ్ ఎహెడ్. మీకు రావాల్సిన మనీ ఖచ్చితంగా వస్తుందండి. మనీ ఈజ్ ఆన్ ద వే. చాలామందికి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంది, ఓకేనా? ఎస్, ఎక్స్పెక్ట్ ఏ పవర్ఫుల్ చేంజ్. మీ లైఫ్లో ఒక పవర్ఫుల్ చేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయండి. చాలామందికి మ్యారేజ్ ఆఫర్ వస్తుందండి. అండ్ మనీ కూడా లోన్స్ వస్తాయి. అలాగే రావాల్సిన మనీ కూడా వస్తాయండి. చైల్డ్కి జాబ్స్ కూడా వస్తాయి. కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్. మీరు ఏ పని చేసినా కాన్ఫిడెంట్గా చేయండి. మీరు ఎంత కాన్ఫిడెంట్గా చేస్తారో ఆ పని అంత కాన్ఫిడెంట్గా, అంత ఫాస్ట్గా ఎండ్ అయిపోతుంది అని చెప్తున్నారండి. మీకు మీ సెల్ఫ్ కూడా టైం అంటే ఇచ్చుకోండి, ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.